ఇంట్రెస్టింగ్గా చేస్తున్నావు, వేచి చూడాలి అంతేనా? ఎస్. ఓకే మరి తీసుకొచ్చేసి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. వావ్, సో కొంచెం కర్రీ టైప్లో చేస్తున్నావు అని అర్థమైంది. ఎస్, పర్ఫెక్ట్గా గోబీ, దహి అండ్ శనగపిండి తీసుకొచ్చాను. అవును. సో కన్సిస్టెన్సీ బాగుంటుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా శనగపిండి చాలా మందికి ఇష్టం, ఎక్కువ స్నాక్ ఐటమ్స్లో యూస్ చేస్తూ ఉంటాము. బోల్డ్ అని స్పైసెస్ తీసుకొచ్చేసావు, కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నావు అనమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ శనగపిండిని డ్రై రోస్ట్ చేసేద్దాం. సో ఎక్కువగా చాలా మందికి శనగపిండి తింటే బ్లోటింగ్ వస్తుంది అంటారు. సో దానికి బ్యాలెన్స్గా నువ్వు దహి ఎలాగో మన ఇంగ్రీడియంట్ కాబట్టి ఇలా శనగపిండి యూటిలైజ్ చేసేవాళ్ళు. అండ్ దీని బదులు ఏదైనా యూస్ చేయొచ్చా, రీప్లేస్ చేయొచ్చా ఎవరికైనా శనగపిండి ఇష్టం లేని వాళ్ళకి? శనగపిండి ఇష్టం లేని వాళ్ళు ఇంకేదైనా బియ్యం పిండి కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా అవసరం లేదు అంటే ఇది తీసేయచ్చు. లైక్ పిండి ఏది మిక్స్ చేయకపోయినా మనం కర్రీ చేసేసుకోవచ్చు. ఇది జస్ట్ మనం కన్సిస్టెన్సీ కోసం యూస్ చేస్తున్నాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో మనం తీసేసుకున్నాము. యా, ఈ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సో డ్రై రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మనం కర్డ్ కూడా మిక్స్ చేసేద్దాం. ఓకే, సో లైట్గా ఆ మ్యారినేషన్ టైప్లో చేస్తాం. అవును. సో డ్రై రోస్ట్ చేస్తే ఏంటంటే మనకు మంచి అరోమా కూడా వస్తుంది. డెఫినెట్లీ, అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎస్. సో లేదంటే కొన్ని వాటర్ వేసి కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేస్తాను. మిగతాది ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ముందుగా కొంచెం ఆయిల్, ఆ తర్వాత జీలకర్ర. సో కర్డ్ ఎప్పుడైనా శనగపిండి యూస్ చేసేటప్పుడు మనం కొంచెం జీలకర్ర కానీ పెరుగు కానీ యూస్ చేస్తే ఏంటి అంటే అది డైజెస్ట్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఆ తర్వాత అల్లం, తర్వాత వెల్లుల్లి, తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా, ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి. సో కొంచెం గ్రేవీ టైప్లో ఉండాలి అని చాలా సన్నగా తరిగి తీసుకొచ్చు. అవును. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ముందుగా ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఆల్మోస్ట్ ఒక స్పైసీ పోపు లాగా తయారు చేసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులోనే గోబీ కూడా.
సో గోబీ అయితే నువ్వు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు కాబట్టి కొంచెం ఎక్కువ టైం కూడా పట్టదు కుక్ అవ్వడానికి. యా, మరి నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్. ఓకే, కావాలంటే మనం కొంచెం వాటర్ వేసుకున్నాం. సో దీంతోనే మనకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది. సో యూజువల్గా శనగపిండి కదా, మనకు వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో తొందరగా చాలా దగ్గరకు అయిపోతుంది కాబట్టి. సో ఈ కాంబినేషన్ అంటే శనగపిండి అండ్ గోబీ కాంబినేషన్ తరచుగా తీసుకోవచ్చా, లేకపోతే కొంచెం ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలి? సో ఏంటంటే కర్రీస్ ఎప్పుడు ఒకే స్టైల్లో కుక్ చేయకుండా కొంచెం ఇలా దహి, ఆ శనగపిండి యూజ్ చేస్తే ఆ టేస్ట్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది. అండ్ టేస్ట్ బడ్స్ కూడా చక్కగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి నార్మల్ కర్రీతో పాటు ఇది కూడా కొంచెం మనం ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో చక్కగా కుక్ అయిపోయినట్టుంది పల్లవి, ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేద్దాం. వావ్, ఓకే, లాస్ట్ దహి గోబీ రెడీ అయిపోయింది. దహీ గోబీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. దహీ గోబీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, పెరుగు 2 కప్పులు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. దహీ గోబీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో శనగపిండి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. దీనిలో పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత శనగపిండి మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దహీ గోబీ రెడీ.